ఇది మాత్రం ఎక్స్పెక్టే చేయలేదండి. ఇది ఇంత బ్యాడ్ అవుతుందని నాకు అనుకోలేదు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. మా ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయింది. మనకు తిరుపతిలో కానీ హైదరాబాద్లో అంతా మనకంతా ఏముంటాయి, రిలయన్స్ మార్ట్ ఉంటాయి, లేకపోతే విజయ సెల్స్ ఉంటుంది, సోనెక్స్ ఉంటాయి, అట్లాంటివన్నీ ఉంటాయి కదా. మాకు ఒకే ఒక ఐటమ్ అండి, కాఫ్లాన్ అన్న ఉంటుంది, లేకపోతే మీడియా మార్ట్ అన్న ఉంటుంది, కొన్ని సాటర్న్ అని ఉంటుంది. ఇప్పుడు సాటర్న్ అనేది మీడియా మార్ట్గా మార్చున్నారు. ఒకప్పట్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంతా మేమంతా ఇక్కడే తీసుకోవాలా. జర్మనీ అంటే మీడియా మార్టే. నేను వచ్చి వాషింగ్ మిషన్ పోయిందని చెప్పి మంచిగా ఆఫర్స్ ఉన్నాయి, మంచిగా ఆర్డర్ ఇచ్చేసాను, వీళ్ళు వచ్చేసారనమాట. అంతా బాగుంది, హ్యాపీ. ఇంకా రేపు నుంచి మాకు బాధ లేదు. దగ్గర దగ్గర ఒక వారం పైన బట్టలు ఆడుకోలేదు, ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు కాబట్టి కష్టమైపోతుంది. తెచ్చారు, 3వ ఫ్లోర్ నుంచి మోసుకొచ్చారు, బాగా టెక్నికల్గా అన్ని చేసుకొచ్చినారు. తెచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు అంటే వీళ్ళే బిగించాలన్నమాట. ఆల్రెడీ పాత వాషింగ్ మిషన్ ఎత్తుకెళ్ళిపోవాలి. ఏం చేశారు, కొలతలంతా వేసి చూసారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోయినారు. ఏంది లోపలికి వెళ్ళదు, ఇది కొత్త మోడల్, పైన వచ్చి ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ లోపలికి పోవటం లేదు, ఎందుకంటే ఇప్పితే నీకు వారంటీ పోతుంది, నువ్వు వచ్చి మీడియా మార్ట్కి చెప్పు అన్నారు. ఫైనల్ అండి మీడియా మార్ట్ వాళ్ళు నాకు టెన్షన్ రిలీఫ్ చేశారు. ఏంటంటే ఆల్రెడీ నువ్వు లైఫ్ కట్టేసినావు, నువ్వు 14 days రిటర్న్ పాలసీ ఉంటుంది అనమాట అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళే తీసుకెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ ఎతికి లేటెస్ట్ మోడల్ ఎల్జీ అనమాట. ఫైనల్ అండి జిమ్ హెల్ప్ అయింది. మధ్యలో ఆ షింక్ కానీ ఎత్తి పెట్టా అనమాట. షింక్ కానిపితే అది మళ్ళీ ఇంకొక 100 euros అవుతుంది అనమాట. ఈ వాషింగ్ మెషిన్ మాత్రం చాలా బాగా పనిచేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.